గోవాలో చూడండి ఆల్కహాలే కాదు పెట్రోల్ కూడా ఇంత చవక. గోవా వెళ్ళిన తెలుగు వాళ్ళు ఫుడ్‌కి చాలా ఇబ్బంది పడతారండి. పైగా చాలా కాస్ట్‌లీ కూడా. మన తెలుగు భోజనం దొరకడం చాలా కష్టం. మీరు వీడియోనైతే లైక్ చేసి చివరి వరకు చూడండి. మీకు మంచి మంచి తెలుగు ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నీ కూడా మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇప్పుడైతే మేము అంజునా నుంచి చెక్‌ఔట్ చేసామండి. యాక్చువల్లీ 2 డేస్ ప్లాన్ చేసుకొని ఇక్కడ స్టే చేద్దామని. కాకపోతే స్టే అయితే మాకు అంతగా నచ్చలేదు. సో అందుకే చెక్‌ఔట్ చేసి వేరే లొకేషన్‌లో అయితే రూమ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాం. మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఓకే. ఇదే టైంలో మీరు గనక రూమ్ అడ్వాన్స్‌గా బుక్ చేసుకున్నారనుకోండి, 4000 ఉందనుకోండి ప్రైస్. మీ అదే రోజు మధ్యాహ్నం గానీ, ఈవినింగ్ గానీ బుక్ చేసుకోండి 3000, 3200కి వచ్చేస్తుంది. మేము ఆ రోజు పొద్దున్న ఏం చేస్తామంటే సైట్ సీయింగ్ అనేది టైం కేటాయిస్తాం అనమాట. ఎలాగో పొద్దునంతా తిరిగేస్తాం, ఈవినింగ్ వరకు కూడా మేము తిరిగి రూమ్కి రాం. సో అప్పటి వరకు నేను రూమ్ బుక్ చేసుకోను. సో లాస్ట్ ఈవినింగ్ కానీ లేట్ నైట్ కానీ డీల్స్ ఉంటాయి. ఓకే. ఆ 4000 రూపీస్ ఉన్న రూమ్ ఒకసారి 1800కి వచ్చేయచ్చు. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇలాగా ట్రై చేయండి. చాలా మనీ అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడైతే మన సైట్ సీయింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అగువాడ ఫోర్ట్కి అయితే వెళ్తాం అనమాట. గోవాలో ఆల్కహాలే కాదండి, పెట్రోల్ రేట్స్ కూడా చాలా తక్కువ. ఎంత తక్కువ ఒకసారి లుక్ చేద్దామా. 96.48. ముంబైలో అయితే ఇదే పెట్రోల్ 106.3 అయితే ఉంది. అండ్ మీ ఊర్లో ఎంత ఉందో రేట్ అయితే కమెంట్ లో పెట్టండి. మనమైతే ఇప్పుడు అగువాడ ఫోర్ట్ కి అయితే వచ్చామండి. ఇదైతే ఒక మౌంటైన్ మీద ఉంటుంది అనమాట. ఫోర్ట్ కూడా చాలా వెరైటీ అనమాట. సైడ్ అయితే ఫ్రెష్ వాటర్ ఉంటుంది, మాండోవి రివర్ నుంచి వచ్చేది. రెండో వైపు అయితే అరేబియన్ సముద్రం అయితే ఉంటుంది. సో అంత స్పెషల్ గా ఉన్న ఫోర్ట్ ని అయితే చూసేద్దామా. సో టికెట్ అయితే తీసుకున్నాండి 25 రూపీస్. అబ్బో, సముద్రం నుంచి చూసి చిన్నది అనుకున్నాను కానీ చాలా పెద్ద ఫోర్ట్ అండి ఇది. చూడడానికి చాలా సేపు పట్టేలాగా అయితే ఉంది. అసలు అగువాడ అంటే వాటరీ అని అర్థం అండి. సో ఇందాక చెప్పినట్టు ఇక్కడ వాటర్ని స్టోర్ చేసుకుని ఉంచేవారు కదా, ఒక రిజర్వాయర్ లాగా యూస్ చేసుకుని వాళ్ళకి పోర్టుగీస్ వాళ్ళ షిప్స్లో అయితే ఫిల్ చేసుకునేవాళ్ళు. సో అందుకే పేరు కూడా అగువాడ ఫోర్ట్ అని అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇదే కాదండి, ఇప్పుడే ఒక కొత్త విషయం కూడా తెలిసింది. ఇక్కడ ఒక జైలు కూడా నిర్మించారనమాట. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదే అగువాడ ఫోర్ట్. అదైతే లైట్ హౌస్. సో ఇదైతే 1612లో కట్టారండి పోర్టుగీస్ వాళ్ళు, డచ్ నుంచి ప్రొటెక్షన్ కోసం అనమాట. సో ఈ ఫోర్ట్లో అయితే 2 లెవెల్స్ ఉంటాయి, లోవర్ లెవెల్ అండ్ అప్పర్ లెవెల్. లోవర్ లెవెల్ ఏంటంటే ఇలా పోర్టుగీస్ షిప్స్ని హార్బర్ చేసుకోవడానికి వాడేవాళ్ళు. అప్పర్ లెవెల్ ఏంటంటే ఈ వాటర్, ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో మాండవి రివర్ నుంచి వచ్చింది కానీ, స్ప్రింగ్ నుంచి వచ్చింది కానీ, షిప్స్ ఆగినప్పుడు వాటిలో ఫిల్ చేసుకునేవారు. పైనుంచి చుట్టుపక్కల సముద్రాల్లో ఏమేం జరుగుతుంది అనేది ఒక నిఘా కింద పెట్టుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఈ లైట్ హౌస్ గురించి చెప్పాలంటే ఇది 1864లో అయితే నిర్మించడం జరిగింది. ఈ లైట్ హౌస్ అనేది ఏషియాలోనే అత్యంత పురాతనమైన లైట్ హౌస్లో మొదటిది అనమాట. అండ్ ఇది కూడా నేను చెప్పినట్టు స్క్రూటినీ కోసమే వాడేవారు. మీకు ఇదే కాదు, ఏ లైట్ హౌస్ అయినా కూడా పర్పస్ అయితే అది షిప్స్ కి సిగ్నలింగ్ కోసం కానీ ఇలా పెట్టడం కోసమే వాడేవారు అనమాట. అదండి ఈ ఫోర్ట్ యొక్క చరిత్ర. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తే ఇంకా మనకి ఎక్కువ డీటెయిలింగ్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఫోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక అదంతా సీ షోర్. ఫోర్ట్ కి అటువైపు ఏదైతే ఉంటుందో అది మాండోవి రివర్ అనమాట. సో పర్ఫెక్ట్ లొకేషన్ చూస్ చేసుకొని కట్టారు. అండ్ మీకు ఇక్కడ ఒక రిసెంబ్లెన్స్ అయితే ఇస్తానండి. మన శ్రీలంక వెళ్ళినప్పుడు గాల్ అనే ఒక లొకేషన్ కి వెళ్ళాం కదా, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ బ్యాక్ వాటర్స్ వచ్చి ఇటుపక్కేమో ఇండియన్ ఓషన్ ఉండి, రియల్లీ ఎక్కడైనా ఇలాంటి పోర్టుగీస్ వాళ్ళు ఇలాంటి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఫోర్ట్ పైకి అయితే ఎక్కామండి. ఇక్కడ మండోవి రివర్ ఏదైతే ఉందో అదే అరేబియన్ సముద్రంలోకి ఈ పాయింట్ దగ్గర అయితే కలుస్తుందండి. ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదండి, చాలా ఎక్కువగా ఉంది. అసలు ఒక్క 2-3 అడుగులు వేస్తేనే చెమట జిడ్డు పట్టేస్తుంది అనమాట. పిల్లలు అయితే ఫుల్గా మీరు కానీ వస్తే హ్యాట్ ప్రిఫర్ చేయండి. నేనైతే ఈరోజు హ్యాట్ కార్లోనే మర్చిపోయాను కాబట్టి నాకు తప్పదు. ఇంకా అట్లా ఇప్పుడు అయితే ఫుల్ వ్యూ అయితే బాగా కనిపిస్తుంది కదా. సో అదండి లైట్ హౌస్. ఇదంతా కూడా ఫోర్ట్ ఏరియానే. లైట్ హౌస్ కి బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ అరేబియన్ సీ. అండ్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి గరుడని అయితే ఎగరేద్దాం. చూడండి ఇప్పుడైతే కోట గోడ దగ్గర అయితే ఉన్నాం అనమాట. నిజంగా చెప్పాలంటే కొద్దిగా కోట గోడ అయితే ఎక్కాం. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి వ్యూస్ చూపిస్తాను. చూస్తూ ఉంటే అత్యంత చివరి ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఐలాండ్ దాటి కూడా ఇక్కడ నుంచి విజిబిలిటీ అయితే ఉందండి. సో ఎటువంటి శత్రు షిప్స్ వచ్చినా కూడా వీళ్ళు దీన్ని ఇక్కడ నుంచే నిఘా పెట్టి వీళ్ళ స్ట్రాటజీస్ అయితే చేంజ్ చేసుకోగలుగుతారు. స్ట్రాంగ్ డిఫెన్స్ కోసం అనమాట దీన్ని ఇక్కడ బిల్డ్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ కోటలో ఏది ఎక్కడ ఉందో కరెక్ట్ గా తెలియాలంటే మనం ఆకాశం నుంచి చూడాలండి. అందుకే మన గరుడాన్ని పంపించి కోట వ్యూస్ మొత్తం కూడా చూద్దాం.
మనం నెక్స్ట్ లొకేషన్‌కి వెళ్ళే దారిలో ఒక చక్కటి తెలుగు రెస్టారెంట్ అయితే కనిపించిందండి. మన తెలుగు హీరోలు అందరి ఫోటోలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఆగలేకపోయాం ఆకలికి. సో, గోవాలో మన చక్కటి తెలుగు భోజనం రుచి చూసి అప్పుడు నెక్స్ట్ లొకేషన్‌కెళ్దాం. మేమైతే దమ్ పీస్ బిర్యానీ ఫస్ట్ ఆర్డర్ చేసామండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. అచ్చు హైదరాబాదీ బిర్యానీలాగే అనిపించింది. ఇంకా టేస్ట్ చెప్తాను రివ్యూ ఎలాగుందో. ఇదిగోండి బిర్యానీ అయితే టేస్ట్ చేద్దానికి రెడీగా ఉన్నాను. గోవాలో మన ఆంధ్ర ఫుడ్ అంటే చాలా హ్యాపీగా ఉందండి. టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. అథెంటిక్ ఫుడ్డేనండి. చాలా బాగుంది. తక్కువ స్పైసీగా ఉంది. కానీ చాలా బాగుంది బిర్యానీ అయితే. ఫస్ట్ అయితే మనం చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసామండి. చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఇంకో వేరియంట్ కూడా ఉందంట, ఫ్రై పీస్ బిర్యానీని. అది కూడా ట్రై చేద్దాం. ఫ్రై పీస్ అయితే ఎర్రగా భలే ఉంది. ఓకే, ఫ్రై పీస్ బిర్యానీ కూడా అదిరిపోయిందండి. కాకపోతే నా ఫేవరెట్ అయితే దమ్ బిర్యానీయే. సో వీళ్ళ దగ్గర బిర్యానీసే కాదండి, మామూలుగా మీల్స్ కూడా ఉన్నాయి. ఫుల్ మీల్స్ అన్నమాట. సో కర్రీస్ ఒకసారి చూద్దాం. ఇది పొటాటో లాగా ఉందండి. బంగాళదుంప ఫ్రై కదా ఇది. ఇది గుత్తొంకాయ మసాలా కూర. ఓకే, ఇది చికెన్ కర్రీ. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై. ఇది మన స్పెషల్, ఆంధ్ర స్పెషల్ రోటి పచ్చడి. రుబ్రోల్లో దంచారా అది ఇలాగా? ఆహాహా, బీరకాయ అది? బీరకాయ పచ్చడి. అచ్చా, వెరీ గుడ్. చూడండి మీల్స్ తీసుకుంటే ఇందాక కర్రీస్ చూసారు కదా, ఇవి ఐటమ్స్ అనమాట. పప్పు ఇది ఇది ఏంటన్నా, ఇది ఎలా ఉంది? సాంబార్ అండి. సాంబార్ అండి. ఇది ఇది రసం. ఓకే, మామూలుగా మీరు తీసుకుంటే కనుక ఇలాగ ఉంటుంది అనమాట. ఫుల్ మీల్స్ అన్లిమిటెడ్. ఇది అన్లిమిటెడ్ అండి. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఇక్కడ? 2 వీక్స్ నుంచి. మీరు టూరిస్టా లేకపోతే ఇక్కడ ఉంటారా? ఓకే, ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా అథెంటిక్ గా మన లోకల్లో మనం ఎలా చేసుకుంటాం అలా చేసుకున్నారు. మీరు కనుక ఎప్పుడైనా గోవా వస్తే ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళు తెలుగు వాళ్ళే, తోటి తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. అడ్రస్ అయితే ఇదండి. మీరు కనుక గోవా వెళ్తే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. హోటల్ లొకేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ ఫుల్ గా తిన్న ఆనందంతో మనమైతే స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ పాంజిమ్ అనే వచ్చాం. అండ్ దీన్నే పానాజీ అని కూడా అంటారు. ఇప్పుడు అక్కడ చూడబోతున్న ఫస్ట్ లొకేషన్ ఏంటనుకుంటున్నారా? అవర్ లేడీ ఇమాక్యులేట్ ఆఫ్ కన్సెప్షన్ చర్చ్. ఇది చాలా ఫేమస్ అండ్ పురాతనమైనది. ఇది 1514లో అయితే నిర్మించడం జరిగింది పోర్చుగీస్ వాళ్ళు. ఆ తర్వాత 1600 సంవత్సరంలో పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ చర్చ్ ఎందుకంత స్పెషల్ అంటే ప్రతిరోజు కూడా ఇంగ్లీష్, కొంకణి అండ్ పోర్చుగీస్ ఈ 3 లాంగ్వేజెస్ లో కూడా ప్రేయర్స్ అనేవి జరుపుకుంటారంట. సో అందుకే ఇది చాలా స్పెషల్ చర్చ్. సో అత్యంత పురాతనమైన చర్చ్ కూడా ఇదేనండి పాంజ్యంలో. సో ఇప్పుడు దీన్ని లోపలికి వెళ్ళి అయితే వీక్షిద్దాం. సో కొద్దిగా మెట్లకి పైకి వస్తేనండి మీకు ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి క్యాండిల్స్ కూడా ఇస్తారు. అఫ్ కోర్స్ మనం కొనుక్కోవాలి. ఆ క్యాండిల్స్ తీసుకొని ఇక్కడ వెలిగించవచ్చు అనమాట. సో శాంతి కోసం అయితే క్యాండిల్స్ అనేవి ఇక్కడ పెడతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో మనం పైకి వెళ్దాం అన్న ఆశ అయితే నెరవేరదండి. ఇది చూసారు కదా, నో ఎంట్రీ. వెనకతలు కూడా నో ఎంట్రీ అండి. ఎందుకు అనుకుంటున్నారా? ఇది అండర్ రెనోవేషన్. చర్చ్కి మరమ్మతులు అవి చేస్తున్నారంట. ఇంకొక 3 వీక్స్ వరకు కూడా ఎంట్రీ అయితే ఉండదు. సో మనం అయితే చేసేదేం లేదు. బయట నుంచి వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా, చూసి ఎంజాయ్ చేద్దామండి. అండ్ మీకు ఇక్కడే ఒక 5 to 7 మినిట్స్ వాక్ చేస్తే కనుక ఒక సూపర్ ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు మంచి మంచి వ్యూస్ అనేవి చూపిస్తాను. సో ఇందాక ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పాను కదండి, ఇప్పుడు అక్కడికి వచ్చాం. 4 to 5 మినిట్స్ వాక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. అండ్ అది వేరేది కాదు, మీరు చాలా మూవీస్లో అయితే చూసే ఉంటారు. కలర్ఫుల్ స్ట్రీట్, పెయింటింగ్ స్ట్రీట్, మ్యూరల్ స్ట్రీట్, ఇలా చాలా పేర్లతో అయితే దీన్ని పిలుస్తారు. ఇప్పుడు అక్కడే ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఎగ్జాటిక్ పెయింట్స్తో ఉన్న హౌసెస్ని అయితే చూసేద్దాం. ఈ గోడని చూడండి ఎంత అద్భుతంగా 3D ఆర్ట్ పెయింటింగ్ చేశారో. మొత్తం అంతా బ్లూ కలర్ వేసి మంచి మంచి ఫిషెస్‌తో నింపేశారండి. చాలా బాగుంది. ఈ ఇంటిని ఎవరు వీడియో తీయకంటే ఒక బౌన్సర్‌ని అయితే పెట్టుకున్నారండి. కాకపోతే ఎంతమందిని అతడు ఆపుతాడు. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు ఏదో ఒక సినిమాలో డెఫినెట్‌గా చూసే ఉంటారండి. ఇక్కడ లైవ్‌లో చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. సాయంత్రం అయిపోతుంది కాబట్టి పొద్దున హోటల్ కూడా చెక్‌ఔట్ చేసాం కాబట్టి కొత్త హోటల్ అయితే వెతుక్కునే పనిలో ఉందామండి. సో వీడియోని అయితే ఇక్కడ ముగిద్దామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.